వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. తెలంగాణ పోలీసుల తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తం 11,06,83,571 రూపాయలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును డీజీపీ జితేందర్ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ చెక్ అందించారు. ములుగు జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ములుగు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అటవీశాఖ అమరవీరుల గుర్తుగా జిల్లా ఫారెస్ట్ అధికారులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపర్తి గుంపు, జనగలంచ గుంపు, గుత్తుకోయ గూడాలలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల గుత్తుకోయ యువకులకు తాడ్వాయి పోలీసులు అవగాహన కల్పించారు. అనంతరం కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. దమ్మపేట మండలం రాచులపల్లి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ రంగుల రవి విధుల్లో అలసత్వం వహిస్తున్నాడని ఆగ్రహించిన గ్రామస్తులు సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించి రూమ్కు తాళం వేశారు. రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తూ ఊరంతా జ్వరాల బారిన పడ్డారని, కనీసం ఊర్లో బ్లీచింగ్ కూడా కొట్టించడం లేదని, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే పెద్ద బురదగుంట ఉన్నా కూడా సెక్రటరీ స్పందించడం లేదని ఆందోళన చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్సీసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ విఎం రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 32 బెటాలియన్ ఎన్సీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో పాటు ఎన్సీసీ క్యాడెట్లతో మాట్లాడారు. అనంతరం స్థానిక ఏరోడ్రమ్ ను సందర్శించారు. ఆదిలాబాద్ లో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు సీఎంతో చర్చిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం రామాయంపేట సీఏ వెంకట్రాజ్ గౌడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఏ బాలరాజ్తో కలిసి ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 16న నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబీ జనిత్ కి రాత్ ఉత్సవాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో ర్యాలీ జరుపుకోవాలని అన్నారు. 2024-25 సంవత్సరానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు ఈ నెల 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జోనల్ అధికారి నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకులంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరు కావాలని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో 4 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో 76,601 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రాజెక్టులోకి 1000 క్యూసెక్కుల వరద నీరు చేరగా ఒక గేటు ద్వారా 1969 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఆలయం ముందు వరద ఉధృతి తగ్గడంతో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.